ఏంటి సంగతులు? ఈరోజు ఏం వండుతున్నావో తెలుసా? ఆ భూతం చిప్ ఉంటుంది కదా, దాంతో చికెన్ వండుదాం. అదే భూతం చిప్ అంటే జోలో చిప్పు. లాస్ట్ టైం ఒకసారి తిన్నాం కదా, భలే మంట పుట్టింది. మామూలు మనుషులు ఎవరో తినలేరు దాన్ని, ఇంద్రజిత్ గాడు తప్ప. సరే ఇదిగో, ఇంకో ప్యాకెట్ కొన్నా. ఒక్కొక్కటి $15 యూఎస్లో, అంటే 1200 అట్లా. ఇండియాలో అయితే $250 ఎంత ఉన్నట్టుంది. ఇంతకుముందు తినేసిన డబ్బా కూడా ఉంచా, చూపిస్తా నాకు. ఇదిగో, నెల రోజులు అవుతున్నట్టు ఉంది తిని. ఏం మంట పుట్టిందిరా బాబు. ఇదిగో, ఇదేమో ఇప్పుడు కొన్న కొత్త ప్యాకెట్. ఓకే, మొదలు పెడదాం. చికెన్ లెగ్గులతోటి పులుసు వండుదాం. ఇప్పుడు కారంతో టేస్ట్ వచ్చింది, కానీ కారంతోనే టేస్ట్ వచ్చిద్దా అంటే రాదు. అది టెస్ట్ చేయడానికే ఈరోజు ఈ భూతం చిప్పుతోటి చికెన్ వండుదాం. ఆల్రెడీ వేసేసాము. ఓకే, ఆనియన్, ఎట్లా పిసికి పారేస్తాం. ఓకే, ఇప్పుడు కావుతుంది. నూనె వేడెక్కినట్టు కావుతుంది. సరే, మూత పెడదాం. అలవాటు లేకపోతే ఇట్లా విసుకమాకండి రో, చేతులు కాలిపోతాయి. దీని గురించి మళ్ళీ ఇంకొక విషయం అనమాట. ఇది ప్రపంచంలోనే ఎంతో మంట పుట్టే మిరపకాయలతోటి తయారు చేశారు. దాని పేరు క్యారోలినా రీపర్ అనేది ఒక రకం. మామూలుగా మిరపకాయల్లో మంట లెవెల్స్ ఉంటాయి కదా, మిరపకాయ మంటని స్కావిల్స్ అనే దాంట్లో కొలుస్తారు. ఇంతకుముందు కూడా అదే చెప్పాను నేను జోలో చిప్పు తిన్నప్పుడు. మనం ఇంట్లో తినే చిన్న మిరపకాయలు ఉంటాయి కదా, గుంటూరు మిర్చి అంటారు చూడు సన్నగా, అది 40,000 ఉంటుంది. క్యాప్సికము 0, ఇంకోటి హాబనీరో అని ఒకటి ఉంటుంది, అది 1,00,000 ఉంటుంది. అలానే క్యారోలినా రీపర్ అనేది 2.1 మిలియన్ స్కావిల్స్ ఉంటుంది. అంటే 21 లక్షలు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అనమాట. అంటే అంత దారుణమైన తేడా, విపరీతమైన డెడ్లీ మంట ఉంటుంది. ఆ చిప్పుతోటి తయారు చేశారు. దీన్ని తయారు చేసింది కేవలము సోషల్ నెట్వర్కింగ్, సోషల్ మీడియాలో తిని కాసేపు కామ్గా ఉండడానికి అనమాట. ఆపుకోగలరా లేదా అని చెప్పి. మామూలు మనుషులు సామాన్యంగా తినలేరు. చాలా రోజుల క్రితము ఇంత మంట ఉండే కాయిల్ని గ్రనేడ్స్ 1920, 1930 టైంలో, ఆ టైంలో క్యారోలినా రీపర్ అనేది లేదు, వేరే మంట ఏదో ఉండేది. ఆ మిరపకాయల్ని గ్రనేడ్స్ బాంబుల్లో పెట్టి పేల్చేవాళ్ళంట. ఇక అర్థం చేసుకోవచ్చు, టచ్ అయినా చాలు మంట బుట్టిపోతుంది. చేతికి కాకుండా ఎక్కడన్నా కళ్ళల్లో కొడితే. కొంతమందికి ఇంత మంటది తినేటప్పుడు హార్ట్ రేట్ పెరిగిద్ది. హార్ట్ రేట్ పెరిగింది అంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి, దడొచ్చేసిద్ది, నాకేదో అయిపోయిందని చెప్పి. ఒక అతను చనిపోయాడు కూడా యూఎస్లో. అనవసరంగా ట్రై చేయొద్దు. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, భూతం చిప్ అని ఒట్టిగా అనట్లేదు నేను దీన్ని. ఇక్కడే ఉంది కదా దాని పేరు. సరే, సామాన్ రెడీ అవుతున్నాయి, చూద్దాం. ఓకే, దీంట్లో మన స్టాండర్డ్ సామాన్ వేసేద్దాం. ఏం మాడలేదులే. మనం వేసేది 3 సామాన్లు: అల్లం చిన్నులపాయ పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి. ఉప్పు, ధనియాల పొడి. ఒకటి తేడా అయిందంటే ఈరోజు, ఇదిగో ఇది మన కారం వేయట్లేదు నేను. ఒక్క నిమిషం తగ్గిద్దాం. ఈలోపు ఈ భూతం చిప్పును ఓపెన్ చేద్దాం. జోలో చిప్పుతోటి చికెన్. ఎవరైనా ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారా?
నా సజెషన్, నేను చెప్పేది అయితే ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు. ఒకటే చిప్పు ఉంటుంది లోపల. ఇదేంద్రో బాగా గట్టిగా సీల్ చేసేసారు. అరే అమ్మో, వేద్దాం పద. ఇంకొంచెం ఆయిల్ వేద్దాం, అడుగంటుతుంది. ఓకే, రెడీ. ఇదిగో భూతం చిప్పు రెడీ. చికెన్లో మన స్టాండర్డ్ కారం వేయట్లేదు. దీంతో ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది నాకు. ఓకే, మసాలా వేగింది, వేసేద్దాం చికెన్ లెగ్గులు. అట్లే కెమెరా పక్కన పెట్టి మంచిగా కలుపుతా. ఒక్క 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత కారం లెవెల్ చూద్దాం. అవసరమైతే మన కారం వేసుకుందామో లేకపోతే అదే ఎక్కువైపోయిద్దో చూద్దాం. ఒకసారి ఉప్పు కారం చూద్దాం. కారం స్మెల్ లేదు. మంట తెలుస్తుంది, మంటగా ఉంది. కానీ మన ఇంట్లో వండుకున్న సంబార్ కారం మిక్స్ ఉంటుంది చూసావా, ఆ దమ్ము లేదు దాంట్లో. ఏదో మంటకు మళ్ళీ ఉంది కానీ ఆ టేస్ట్ లేదు. కొంచెం మామూలు మన ఇంట్లో వండుకున్న కారం కూడా వేస్తాం, లేకపోతే నాకు సాటిస్ఫై లేదు. ఎక్కువ వద్దులే, మళ్ళీ అసలే జోరు వచ్చి పుహారు చేసి పెట్టింది. గ్లాస్ నీళ్ళు పోసేసి ఆ పొగ వస్తుంది కదా వండేటప్పుడు, ఆ పొగ కూడా ఇంటెన్స్గా ఉంది. ఇట్లా ఏదో స్మోక్ బాంబ్ వేస్తే కనుక, లేకపోతే స్మోక్ గ్రానైడ్ వేస్తే కనుక ఎలా ఉంటుందో కళ్ళు మంటలు కొట్టి అట్లా ఉంది. డోర్లు అన్నీ ఓపెన్ పెట్టా, ఆ పొగ అంతా కూడా లోపలికి వెళ్తుంది. కిటికీలు డోర్లు అన్నీ ఓపెన్ చేసేసా. ఉడుకమ్మో ఉడుకు. ఇందాక జోలో చిప్ని కట్ చేసేటప్పుడు పొరపాటున ఒక ముక్క ఊడి పక్కన పడింది. ఇదిగో సరే, దీన్ని ఉంచుదామని డిసైడ్ అయ్యా. నెక్స్ట్ టైం దీన్ని మన ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అదనమాట. 15-20 నిమిషాలు అయింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నూనె తేలుతుందంటే అయిపోయినట్టే. రెడీ, పెట్టేసుకుందాం. జోలో చిప్పు చికెన్.
కారం ఎలా ఉంటుందో. జోలో చిప్పు చికెన్ మొత్తానికి రెడీ. ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఎవరైనా చేశారా? జోలో చిప్పుతోటి చికెను. సరే, స్మెల్ అయితే ఇందాక మనం కొంచెం కారం వేసుకున్నాం కదా, అదే స్మెల్ ఉంది. ఫస్ట్ బైట్. ఎంతైనా మంటగా ఉంది, కానీ మంట లెవెల్ కాంప్రమైజ్ అయిపోయింది. మొన్న ఒకటే చిప్పు తిన్నాం కదా, ఆ రోజు దారుణమైన మంట ఉంది. అది నేను తినగలిగే కెపాసిటీ 10 అయితే, కారం 10 అయితే, అది 20 దాకా ఉందని చెప్పాను కదా. ఈరోజు మనం తినగలిగే మ్యాక్సిమం కెపాసిటీ 10 అయితే, ఆరు మంటగానే ఉంది. 6, 7 అంత ఉంటుంది అనమాట. సెవెంటీ 80% కర్రీ వండాం కదా, లోపలికి పీల్ చేసుకుందనమాట, పవర్ తగ్గిపోయింది. అయినా కానీ నార్మల్గా తినటం కష్టమే, నార్మల్గా కారం ఎక్కువ తినలేని వాళ్ళు. కానీ టేస్ట్ మాత్రం అంత గొప్పగా ఏం లేదు. ఈ మాత్రం టేస్ట్ ఉంది అంటే మనం ఇంట్లో వేసుకున్న కారం వేసాం కదా, అందుకని. లేకపోతే అసలు టేస్ట్ ఉండేది కాదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, గొడ్డుగారం ఎక్కువ ఉన్నంత మాత్రాన టేస్ట్ రాదు. జోలో చిప్పు కాలుతుంది. ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు మీరేమైనా చేశారా? కానీ మరి మంచిగా టీవీ పెట్టుకొని పాత తెలుగు కామెడీ బిట్స్ చూసుకుంటా ఊది పడద్దు.